Hi friends, how are you? Welcome to our Amma cooking channel. Today we are preparing onion pulusu. Please watch this video still to last. Please subscribe, like and share. Don't forget to give us a comment. Thank you. ఈ రోజు మనము ఉల్లిపాయల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పులుసును మనము ఒక మట్టి కుండలో తయారు చేసుకుంటున్నాము. ముందుగా ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. 2 స్పూన్స్ మెంతులు తీసుకుని ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. మంచి ఫ్లేవర్, ఆ స్మెల్, మెంతుల స్మెల్ వచ్చే వరకు కూడా ఫ్రై చేయాలి. మెంతులనే కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి, అంతవరకు ఫ్రై చేయాలి. ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వీడియోలో చూపించిన విధంగా ఘాట్లలో పెట్టుకోవాలన్నమాట. ఇవి ఒక 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నాము. మెంతులు బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే మనకి బాగా ఉల్లిపాయలు అవన్నీ కూడా బాగా ఉడుకుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా సిమ్లోని మీడియంలోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. పులుసు అనేది కారంగా ఉండి చాలా బాగుంటుంది. కరివేపాకు కూడా కొద్ది కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. ఆ పచ్చిమిరపకాయలు మనం అలా ఘాట్లో పెట్టుకోవడం వల్ల ఏంటంటే పులుసులో ఉడుకుతాయి పచ్చిమిరపకాయలు. ఆ ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయ పెరుగన్నంలో అది తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు తొందరగా ఏగడం కోసం 1 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలిపేసి మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ సిమ్లో మగ్గ పెట్టేసుకోవాలి. దీనికి మనము చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకోవాలి. చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు తీసుకుని వాటర్ వేసుకుని నానబెట్టుకోవాలి చింతపండుని. ఉల్లిపాయలు ఉడికేలోగా మనకి చింతపండు నానిపోతుంది. వేడి నీళ్ళు వేసుకుంటే ఇంకొంచెం ఫాస్ట్గా నానుతుంది చింతపండు. ఇప్పుడు ఉల్లిపాయలు మూత తీసి కలిపి చూడండి. ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టుకుని ఇంకో 5 మినిట్స్ ఉడికించాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అంతా కూడా మనకు ఆయిల్లోనే ఉడకాలన్నమాట. హై ఫ్లేమ్ పెట్టుకుని బ్రౌన్గా అలా చేసుకోకూడదు. ఉల్లిపాయ బాగా ఆయిల్లో బాగా ఉడికితేనే మనకి పులుసు అనేది బాగుంటుంది. ఉల్లిపాయలు వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్లో మెత్తగా బాగా సాఫ్ట్గా ఉడకాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మనము ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకుని కొద్దిగా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మనం ఆనియన్స్లో ముందే 1 స్పూన్ సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ చూసుకుని సాల్ట్ అనేది చూసుకుని వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా బాగా కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఆ ఉల్లిపాయలు అనేవి వాటర్లో కూడా ఇంకొంతసేపు ఉడికితే బాగుంటుంది. 1 గ్లాస్ వాటర్ వేసుకుని 5 మినిట్స్ ఉడికించండి. ఉల్లిపాయలు ఎక్కడైనా ఉడకకుండా ఎక్కడైనా ఉన్నా కూడా మనం వాటర్ వేసుకోవడం వల్ల బాగా ఉడుకుతాయి అన్నమాట. ఉడికి ఆ ఉల్లిపాయలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా వాటర్లోకి వస్తాయి. బాగుంటుంది పులుసు అప్పుడు. ఒకసారి చూడండి ఉల్లిపాయ ఎలా ఉడికిందో చూడండి. చాలా సాఫ్ట్గా ఉడకాలి మనకి. అలా వేలు పెట్టి ఇలా నలిపితే ఉల్లిపాయ చాలా సాఫ్ట్గా మెత్తగా అయిపోవాలన్నమాట. అప్పుడు బాగుంటుంది తినడానికి. ఇలా వాటర్ వేసిన తర్వాత బాగా ఉడికిన తర్వాత మనకు వాటర్ అనేది తగ్గిపోతుంది. అంతవరకు కూడా కుక్ చేయాలి. ఇప్పుడు చింతపండు, నానిపోయిన చింతపండుని బాగా పిసికి ఈ వాటర్ని వేసుకోవాలి. చింతపండు నీళ్ళు వేసుకోవాలి పులుసులో. మీ టేస్ట్ని బట్టి కూడా చింతపండు అనేది కూడా వేసుకోండి. ఎక్కువ పుల్లగా తినేవారైతే ఇంకొంచెం చింతపండు వేసుకోవచ్చు. తక్కువగా తింటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. చింతపండు పులుసు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. లేదంటే 1 స్పూన్ బెల్లం అయినా సరే వేసుకోవచ్చు. బెల్లం కానీ షుగర్ కానీ 1 స్పూన్ వేసుకోండి. అప్పుడే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. చింతపండు వేసిన ఏ డిష్లో అయినా సరే కొంచెం షుగర్ అయినా బెల్లం అయినా సరే వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది.
ఆయిల్ అంతా పైకి వచ్చింది, పులుసు రెడీ అయ్యింది. మనకి ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే పులుసు తయారైపోయినట్టే. చూసారా, చాలా చూడటానికి చాలా బాగుంది అసలు. పులుసు కాబట్టి ఈ మాత్రం లూజ్ ఉంటేనే బాగుంటుంది. బాగా ఎక్కువగా వాటరీగా ఉండకూడదు, అలాగని ఫ్రై టైప్లో అలా ఎగురు కూరలాగా రాకూడదు. ఇలా కొంచెం లూజ్గా ఉండాలన్నమాట, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పైనుంచి ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకొక 5 మినిట్స్ ఉడుకుతుంది కుండలో కాబట్టి, ఇంకో 5 మినిట్స్ ఉడుకుతుంది. మనకి చల్లారిన తర్వాత ఇంకా థిక్నెస్ వస్తుంది అన్నమాట పులుసు. ఉల్లిపాయల పులుసు తయారైపోయింది. ఇది రైస్లో చాలా బాగుంటుంది. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలతో ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ కర్రీని. మనకి ఆ పచ్చిమిర్చి కూడా పెరుగన్నంలోకి అది కూడా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా చాలా పుల్లగా ఉంటుంది అనమాట, చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.